నమస్కారం అండి. నేను చూసుకుంటే కనుక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మన రాష్ట్రం సంబంధించి ఒక ముగ్గురు ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. అంటే ఈ ఇచ్చిన మంత్రి పదవి ద్వారా ఏ విధంగా మన రాష్ట్రానికి ముందుకు సాగుతుందంటారు? ముందుగా ఎన్డీఏ కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేసిన మన ఏపీ నుంచి బీసీలో ఎర్రనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే వంశాన్ చంద్రశేఖర్ గారికి డాక్టర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, బీజేపీ నుండి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీనివాస్ రాజు గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా శుభసూచకం. ఎన్డీఏ గవర్నమెంట్ నిన్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో కూడా అన్నీ బేరీజ్ చేసుకుని మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా క్యాబినెట్లో మంచి మినిస్ట్రీలు ఇవ్వటం జరిగింది. సమతుల్యంగా క్యాస్ట్ వైజ్ కూడా సమతుల్యంగా ఇచ్చేశారు. రాబోయే రోజులు అమరావతి రాజధాని కావచ్చు, పోలవరం నిర్మాణం పూర్తి చేయటమే కాక అమరావతి రాజధాని పూర్తి చేయటమే కాకుండా సంక్షేమ పథకాలే కావచ్చు, రోడ్లు, డ్రైనేజీ అనేక రకాలుగా కేంద్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ రకంగా సదుపాయాలు కావాలి, ఏ రకంగా నిధులు కావాలి అనే రకాలుగా ప్రత్యేక దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రేపు 12వ తారీఖున ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2019 నుంచి 2024 వరకు పాలన అగమ్య గోచరంలో పడిపోయి 2019 వరకు రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలించి గాడిలో పెట్టి బస్సులో కూర్చుని రాజధాని ఇవాళ పరిపాలన చేయడానికి భవనాలు కట్టి వాటిలో పరిపాలన చేస్తున్నాం. ఆ స్టేజ్ తెచ్చిన తర్వాత మళ్ళీ కూల్చివేతలతో మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అగమ్య గోచరంలో తోసేశాడు. పాతాళానికి వెళ్ళిపోయింది. యువతకి ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ అసలు పూర్తిగా లేదు. ఇవన్నీ కూడా బేరీ చేసుకుని రాబోయే గవర్నమెంట్లో యువతకి ఉద్యోగ కల్పనే కానీ, డెవలప్మెంటే కానీ, పరిశ్రమలే కానీ, రాజధాని నిర్మించుకోవడం, పూర్తి చేసుకోవటం, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా బాధ్యతమైన ఇదిగా బోడంత ఖర్చుతో కూడిన వ్యవహారాలు. అలాగే సూపర్ 6 పథకాలు ఇవన్నీ కూడా నెరవేర్చేందుకు ఆ దేవుడు కూడా ఆ శక్తినిచ్చి మనకు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి కూడా ఎక్కువ నిధులు మనకు కేటాయించే విధంగా ఆ అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి ప్రసాదించేటట్టుగా చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. అయితే గత ప్రభుత్వంలో మన అమరావతి రాజధాని కుంటుపడిపోయిన పరిస్థితి, మొత్తం ఎక్కడికి కూల్చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రాగానే అది కొన్ని పనులు అయితే తిరగడం మొదలుపెట్టడం జరిగింది. అంటే చిన్న మైనర్ వర్కులు కానీ, లైట్లు కానీ, రోడ్డు రిపేర్లు కానీ అన్నీ కూడా. ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం ఉండగా అమరావతి ఏ విధంగా ముందు సాగబోతున్నారు? ఈ ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు ఇంత దుర్మార్గం అనుకోవాలి. అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని కానీ, ఆయన వేసిన రోడ్లు కానీ, ఆయన కట్టిన భవనాలు కానీ ఎక్కడ పాడుపడిపోయే విధంగా చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా తవ్వుకుపోయారు ఆ నరరూప రాక్షసులు. ఇవన్నీ కూడా యుద్ధ ప్రతిపాదికన ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయలేం మనం. తెలుగుదేశం పార్టీ ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అయినా కూడా ఎలక్షన్లో విజయం రాగానే ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఇన్ని రోజులు ఇంకుని జారీ చేసి జరగనీయకూడదు, అభివృద్ధి జరగనీయకూడదు, అక్కడ అంతా పాడిపోయాలని చేసిన కుటిల ప్రయత్నానికి ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ రావటమో ఆ తెల్లారి నుంచే మరుసటి రోజు నుంచే అక్కడ ఉన్న పెరిగిపోయిన చెత్త చెదారం మొత్తం అంతా శుభ్రం చేస్తున్నారు. అక్కడ రాజధానిలో సిఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని కూడా పనులు ఏవైతే ఆగిపోయినాయి అవన్నీ కూడా పరుగులు పెట్టిస్తున్నారు. రేపు రాజధాని బాబు గారు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి గారు బాబు గారు శంకుస్థాపన చేసిన దగ్గర నిన్న కూడా చూసాం. చాలా శుభ్రం చేశారు. అన్ని కూడా పనులు కూడా డ్రైనేజీలు కానీ ఏవైతే ఆగిపోయినాయి అవన్నీ కూడా ఏ స్టేజ్లో ఆగిపోయినాయి ఏంటి అని మొత్తం రివ్యూ జరుగుతుంది. ఖచ్చితంగా రేపు ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణం నుంచే రాజధాని పనులు శరవేగంగా పనులు జరుగుతాయి. బాబు గారు నిద్రాహారాలు మానైనా సరే రాజధాని పూర్తయ్యే వరకు కూడా ఈ 2-3 సంవత్సరాల్లోనే రాజధాని పూర్తి చేసే విధంగా బాబు గారు కృషి చేస్తారు. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక
గత ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారి కానివ్వండి, లేకపోతే మిగతా అధికారులు కానివ్వండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా సెలవులు కానివ్వండి, లేకపోతే ట్రాన్స్ఫర్లు అన్ని రద్దు చేసి ఒక్క ఫైల్ కూడా మిస్ అవ్వకూడదు, నేను వచ్చేంత వరకు కూడా నీ బాబు గారు ఒక ముఖ్యమంత్రి జారీ చేసిన పరిస్థితి. అంటే బాబు గారి యాక్షన్ ఎలా ఉండబోతుందండి ఆఫ్టర్ క్యాబినెట్ తర్వాత? అలీబాబా అడగిన దొంగలని జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా కొంతమంది అనకూడదు అధికారుల్ని, కానీ అనక తప్పదు. కొంతమంది చేశారు, ఎవరు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తారు. ఇవాళ ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడుకున్నారు. చీఫ్ లిక్కర్ మద్యం పాలసీలో పెద్ద కుంభకోణం. అవన్నీ కూడా ఎక్కడా కనివినియరగని, ఏ పక్క రాష్ట్రాల్లో కూడా కనిపించిన బ్రాండ్లు తీసుకొచ్చి, పిచ్చ బ్రాండ్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ జనాభాని 38 లక్షల మందిని హాస్పిటల్ పాలు చేశారు. పెరాలసీస్లని, కాళ్ళు చేతులు పడిపోయి బ్రెయిన్ స్ట్రోకులు వచ్చి ఎంతోమంది చనిపోయి, ఆ పిచ్చ ముందు తాగి యాక్సిడెంట్లు అయ్యి యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఇలాంటి క్రూరమైన చేష్టలు చేసిన వారి ప్రతి ఒక్కరు కూడా గుణపాఠం చెబుతారు బాబు గారు. అందుకనే ప్రతి ఒక్క తప్పుదోవ పట్టి తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా కదలనీయరు. వాళ్ళు చేసిన తప్పు శిక్ష అనుభవించి తెస్తారు. అధికారికంగా గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే, ఏ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పారిపోయినా సరే న్యాయస్థానం ద్వారానే వాళ్ళకి తగిన గుణపాఠం చెబుతాం, తగిన శిక్ష పడేటట్టుగా చేస్తారు అని నమ్మకం మాకుంది. చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వంలో కాకుండా మా రాష్ట్రంలో వచ్చేసేటప్పటికి మన కూటమి మంచి విజయం సాధించుకోవాలంత రీజన్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక భాగం. అటు లోకేష్ గారు కానివ్వండి, అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. అయితే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందని, అయితే లోకేష్ గారికి ఏమో ఐటీ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ రెండూ తీసుకునే అవకాశం ఉందని చెప్పి కొన్ని వార్తలు అయితే చక్కలు కొడుతున్న పరిస్థితి. అంటే వీళ్ళు మంత్రి పదవి తీసుకోవడం ఇంపార్టెంటా, లేకపోతే తీసుకోకుండా పార్టీ వెనకాల ఉండి బలోపేతం నడిపించే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ ఇంత మన ఆంధ్రప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేయడానికి ముఖ్య కారణం మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు. 300 పైచీలకు రోజులు, వాన లేదు, ఎండ లేదు, చలి లేదు, మంచు లేదు, కఠోర దీక్ష పెట్టుకుని చిత్తూరు జిల్లా నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు ప్రతి దారి వెంట నిరుద్యోగ యువత సమస్యలేంటి, రైతుల సమస్య ఏంటి, కులాల వారికి సమస్యలేంటి, భేదాబిక్కి ఏమి తింటున్నారు, ఏమిటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవటానికి పాదయాత్ర చేశాడు. ఒక జనమే ప్రభంజనం అయిపోయింది. ఈయన చేస్తాడా అని హేళన చేసిన వాళ్ళకి చంపపెట్టుగా చేసి చూపించాడు, రికార్డు సృష్టించాడు. కానీ ఇంకా కొన్ని కుట్రలు చేసి మధ్యలో కొన్ని రోజులు ఆ బ్రేక్ చేయడానికి బాబు గారు అరెస్టు ఇవన్నీ లేకపోతే ఇంకా మొత్తం అన్ని గ్రామాలు పాదయాత్ర శుభ్రంగా దిగ్విజయం చేసేవాళ్ళం. అయినా కూడా అపూర్వ స్పందన వచ్చింది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆడపిల్లలకి భవిష్యత్తుకి ఏంటి, నిరుద్యోగ యువత భవిష్యత్తు ఏంటి, యువతకి ఏం కావాలి అన్నీ కూడా పాదయాత్రలో క్షుణ్ణంగా వాళ్ళ బాధ రాసుకున్నారు. అన్నీ కూడా నారా లోకేష్ గారు మైండ్లో ఉంది. యువతకి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇంత ఊపు రావడానికి కూడా నారా లోకేష్ గారు ముఖ్య భూమికి పోషించారు. 2 పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పై నమ్మకం ఉన్న ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలైపోయిన రాష్ట్రాన్ని బతికించాలి అంటే ఎవరైనా విజన్ ఉన్న లీడర్ ఎవరైనా అంటే చంద్రబాబు గారు అన్న నమ్మకంతో క్లీన్ స్వీప్ ఇచ్చారు మాకు తెలుగుదేశం పార్టీ. ఇది నిలబెట్టుకుంటారు. శాఖలు ఏ శాఖ అయినా సరే సమర్థవంతంగా, ఏ శాఖ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ శాఖ ఇచ్చినా, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, ఏ శాఖ ఇచ్చినా విజయవంతంగా చేస్తారో చేయగల సమర్థత ఇరువురికి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి అయినా నారా లోకేష్ గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన పార్టీని కాపాడుకుంటూనే ఏ ప్రభుత్వంలో ఏ బాధ్యత ఇచ్చినా చేయగల సమర్థుడు, దమ్ము, ధైర్యం నారా లోకేష్ గారికి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని కాపాడుకుంటూ, పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వంలో ఏం చేయాలో, ఏ భూమికి పోషించాలో చేస్తారో. డెఫినెట్గా పార్టీ పరంగా చూసుకుంటారు. ప్రభుత్వంలో ప్రజలకు చేయాలి, ఏం మేలు చేయాలన్నది పాలనాపరంగా చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. డెఫినెట్గా చేస్తారు. 2 కూడా చేస్తారు. పార్టీని పోగొట్టుకోరు. పార్టీ కేడర్ని ఏం కావాలి, పార్టీ అభివృద్ధికి ఏం కావాలో, పార్టీ కేడర్ని ఏ విధంగా పైకి తీసుకెళ్ళాలి, వాళ్ళ బాగోగులు ఏంటని చూసుకుంటూనే ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏ మేలు చేయాలి, ఏ క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చినా కూడా దాన్ని నిర్వర్తిస్తారని మేము ఆశాభావం.